రైట్ లక్ష్మి, ఏపీలో ఎన్నికల హడావిడి అయితే అయిపోయింది. ఇక ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది జూన్ 4న తేలిపోతుంది. సో దీనికి ముందు ఇక పందెం రాయలు ఎక్కడికక్కడ యథేచ్ఛగా పేటరేకిపోతున్నారు. సో దాదాపుగా 500 కోట్లకు పైగా పందాలు కట్టినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుపు పైన, ఆయన మెజారిటీ పైనే ఎక్కువగా పందెం కట్టినట్లుగా అర్థమవుతోంది. డీటెయిల్ గా చూద్దాం. ఏపీలో ఎన్నికల ఫలితాలు రావడానికి 2 వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగారాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీగా పందాలు కడుతుండగా రాయలసీమలోనూ ఇదే తరహా బెట్టింగ్లు తెరమీదకొస్తున్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి, వైసీపీల మధ్య బెట్టింగ్లు కట్టేవారు పోటీ పడుతున్నారు. అత్యధికంగా పిఠాపురంలో పవన్ గెలుపు సహా మెజారిటీ పైనే పందాలు కడుతుండడం గమనార్హం. కోస్తా ప్రాంతంలో కనీసం 5 లక్షల నుంచి కోటి వరకు పందాలు కట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో కనీసం 500 కోట్లకు తగ్గకుండా పంటర్లు, ప్రైవేట్ వ్యక్తులు, స్నేహితులు ఇలా అన్ని వర్గాలు పందాలు కట్టారని పోలీసులు చెబుతున్నారు. పవన్ గెలుపుపై కంటే ఆయన మెజారిటీ పైనే భారీగా పందాలు నడుస్తున్నట్టు సమాచారం. కనీసం 30,000 నుంచి 50,000 మధ్యలో మెజారిటీ వస్తుందన్న దిశగా ఈ బెట్టింగ్లు ఉన్నట్టు తెలిసింది. భీమవరం ప్రాంతంలో 50 లక్షల నుంచి కోటి వరకు పందాలు కట్టారని, అతి తక్కువగా సామాన్యులు సైతం 50,000కు తగ్గకుండా పందాలు కట్టినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంలో ఇప్పుడు కూటమి అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈయన మెజారిటీ పైన పందాలు కట్టారు. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గెలుపు పైన జోరుగా బెట్టింగ్లు కట్టినట్టు తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాలోనూ బెట్టింగ్ల పర్వం కనిపిస్తోంది. అక్కడ కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ, అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గెలుపుపైన పంటర్లు ఎక్కువగా ఫోన్లు చేసి బెట్టింగ్లోకి పలువురిని దింపినట్లు తెలిసింది. ఏలూరు ఎంపీ, దెందులూరు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థులపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులైన కేశినేని సోదరులపై బెట్టింగ్ జరుగుతుండగా చిన్ని మెజారిటీపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్, విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపుపైన బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా మంగళగిరి స్థానంపైనే బెట్టింగ్ రాయుళ్లు మక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈయన గెలుపుపై ఎక్కువ మంది ధీమా వ్యక్తం చేస్తుండటంతో మెజారిటీపై కోట్లలో పందాలు కడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింది అని పోలీసులు తెలియజేశారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు ఎంపీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే నెల్లూరు రూరల్ కూటమి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన ఓ మోస్తరు పందాలు కట్టినట్లు తెలిసింది. రాయలసీమలో సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందుల, టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పంలోనూ పందాలు కట్టినట్టు తెలిసింది. వీరి గెలుపు ఖాయం కావడంతో మెజారిటీపైనే ఎక్కువగా పంటర్లు దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో వచ్చినంత మెజారిటీ ఈ ఎన్నికల్లో జగన్ కు రాదని ఎక్కువ మంది పందెం కట్టినట్టు తెలిసింది. ఇక చంద్రబాబు మెజారిటీ విషయంలోనూ ఇదే తరహా పందాలు కట్టినట్లు సమాచారం. అదేవిధంగా కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలకు 1,00,000 పైనే ఓట్లు వస్తాయని ఎక్కువ మంది పందాలు వేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని 1,00,000 బెట్టింగ్ కు ఎవరైనా ముందుకొస్తే పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ అభిమానులు 5 లక్షల వరకు సిద్దమయ్యారు. అయితే పోలింగ్ మరుసటి రోజు నుంచి 1,00,000కు 1,00,000 మాత్రమేనని ఇప్పుడు అంటున్నారు. దీంతో ఎన్డీఏ విజయం ఖాయమైందనే ధీమా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అటువైపు నుంచి పందాలు కాసేవారు భారీగా ఉంటే వైసీపీ తరపున తగ్గిపోవడం గమనార్హం. ఇక ఏపీ ఎన్నికలపై ఇక్కడే కాకుండా తెలంగాణలోనూ పందాలు కడుతున్నట్లుగా తెలిసింది. ఏపీ ఎన్నికల వ్యవహారం ఆ రాష్ట్రంలోనూ కాకరేపుతూ ఉండడం విశేషం. ఇక ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే అంశం, అలాగే పిఠాపురంలో పవన్ మెజారిటీపై జోరుగా బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్. లక్ష్మీదుర్గ, ఈ రోజు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ప్రధాన అంకం ముగిసింది. ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ 15 రోజులు గడువున్న నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ స్థానాలను గమనించిన చాలా మంది బెట్టింగ్ రాయుళ్లు రంగంలో దిగారు. కొంతమంది వైసీపీ అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ రాయిస్తుండగా మరోవైపు కూటమి పార్టీలే తప్పకుండా అధికారంలోకి వస్తాయంటూ ఆ బెట్టింగ్ సంబంధించి చాలా మంది ముందుకు వస్తున్నారు. అయితే కూటమి అభ్యర్థుల విజయం ఖాయంగా 1,00,000, 5 లక్షలు ఇస్తామంటూ కూడా ముందుకు రావడం విశేషం. దీనికి సంబంధించి ఒక మనకు ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో వస్తుందనేది ఆ బెట్టింగ్ కాస్తా ఉండగా మరికొన్ని స్థానాలకు సంబంధించి అంటే
కొంతమంది ఇప్పటికే 110 వస్తాయి, 120 వస్తాయి, 130 వస్తాయి అంటూ చాలా మంది కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరికి వారు ధీమా కూడా చెప్తా ఉన్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీకి 150 పైగా అసెంబ్లీ అలాగే 22 పార్లమెంట్ స్థానాలు వస్తాయి అంటూ కూడా చేసిన ప్రయత్నం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మంది. దీంతో మొన్నటి వరకు కూడా వైసీపీ నాయకులు ఆ పందాలు కాసేందుకు కూడా ముందు రాలేదు. ఇది చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా వారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, జరిగిన దాడులకు సంబంధించి చాలా మంది కూడా సైలెంట్ అయిపోవడంతో వైసీపీ క్యాడర్లో కూడా నిరుత్సాహం ఉంది. ఓటమి ఖాయంగా కూడా భావించారు. అయితే నేను జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొంతమంది మళ్ళీ బెట్టింగ్ కాసేందుకు ముందుకు వస్తున్నారు. అదే ఎక్కువ మంది మాత్రం ఈ కూటమి పక్షానికి వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక అభ్యర్థుల విజయంగా కూడా ప్రధానంగా ముఖ్య నేతలు పోటీ పడే పిఠాపురం కావచ్చు, అలాగే కుప్పం, పులివెందుల లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి, కడప నుంచి షర్మిల పోటీ చేయడంతో ఇటువంటి కీలక నేతలు పోటీ చేస్తున్న స్థానాలకు సంబంధించి కూడా బెట్టింగ్ రైలు ముందుకు వస్తున్నారు. చాలా మంది కూడా ప్రధానంగా తమకు నమ్మకం ఉన్న వారిపై ఇంటికి 3 నుంచి 5 వరకు కూడా ఇస్తామని కూడా బెట్టింగ్ రాస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక ఎవరెవరు ఎక్కడ ఎంత మెజార్టీ పరంగా కూడా అంటే కేవలం మన ఐపీఎల్ తరహాలోనే ఇప్పుడు ఎన్నికల ఆ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎంత మెజార్టీ వస్తున్న అంశాలతో కూడా చాలా జోరుగా బెట్టింగ్ సాగుతా ఉంది. చాలా మంది కూడా ఎక్కువగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ కూటమి పార్టీ తరఫునే ఎక్కువగా కాసేందుకు ముందుకు వస్తా ఉన్నారు. వైసీపీ నుంచి చాలా తక్కువ మంది, అది కూడా తక్కువ మొత్తంలోనే కాస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ సర్వే గతంలో ఎన్నికలు పోలింగ్ ముందు కూడా చాలా మంది ప్రధానమైన సంస్థలు కూడా నిర్వహించిన సర్వేల్లో కూడా దాదాపు అన్ని కూడా కూటమి పార్టీకి విజయం ఖాయంగా కూడా చెప్పుకొచ్చాయి. పోలింగ్ సర్వల తర్వాత కూడా దాదాపుగా అదే ఖరారు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 1 వరకు కూడా ఇటువంటి ఈ సర్వే రిపోర్ట్ కూడా వెలువరించకూడదంటూ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రజల్లో కూడా చాలా ఆతృత నెలకొంది. దీంతో బెట్టింగ్ రాయలు కూడా కూటమి పక్షాలను కాసేందుకు చాలా మంది ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.